నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు వింటర్ స్పెషల్గా ఒక మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్ని తగ్గిస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, దానివల్ల ఎసిడిటీ గ్యాస్ కూడా తగ్గుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, లివర్కి డీటాక్స్గా పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది, కాఫ్కి కోల్డ్కి మెటబాలిజంని సపోర్ట్ చేస్తుంది, అలానే బ్లడ్ కూడా మంచి సర్క్యులేషన్ అవుతుందండి. ఈ రెసిపీ ఇదేంటో కాదు, పసుపు అల్లం మురబ్బా. మరి దీనికోసం ఇక్కడ పచ్చి పసుపు తీసుకోవాలండి. ఈ సీజన్లో మనకి పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతాయి కదా, వాటిని తీసుకుని తొక్క మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకుని చిన్న ముక్కలా కట్ చేసుకుని తడి లేకుండా ఉండేంత వరకు కూడా వీటిని ఆరబెట్టేసుకోండి. అదేవిధంగా అల్లం కూడా తీసుకుని వాటిని కూడా పైనంతా కూడా పీల్ చేసేసుకుని ఆ తర్వాత వాటిని కూడా ముక్కలు చేసుకుని తడి ఆరిపోయేంత వరకు కూడా రెండింటిని కూడా పక్కగా పెట్టేసుకోండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ పావు కప్ అంతా పసుపు ముక్కలు అలానే పావు కప్ అంతా అల్లం ముక్కల్ని తీసుకున్నానండి. రెండింటిని కూడా తడి ఆరిపోయేంత వరకు కూడా కనీసం ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఏమాత్రం తడి ఉండిపోయినా దీంట్లో మన రెసిపీ అనేది వెంటనే పాడైపోతుందండి. మామూలుగా అయితే ఇది ఒక 2-3 నెలల వరకు కూడా నిల్వ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పసుపు ముక్కలు అలానే అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో కానీ లేదంటే ఇలా రోల్లో కానీ వేసుకుని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి. ఈ విధంగా దంచుకున్న దాన్ని పక్కకు తీసేసుకుని ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుని ఈ ప్లేట్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి కప్పున్నర దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి. మనం అల్లం పసుపు 2 కలిపి అరకప్పు తీసుకున్నాం కదండి, 3 వంతులు ఎక్కువగా అంటే కప్పున్నర బెల్లం తీసుకుని దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకుని ఇదంతా కూడా కరిగేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. కరిగిన తర్వాత ఒక్కసారి వడకట్టుకుని మళ్ళీ కడాయిలోకి వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా ఉడకడం మొదలైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పసుపు అల్లం మిశ్రమం వేసుకుని అలానే పావు టీ స్పూన్ అంత మిరియాల పొడి అలానే ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకోండి. దానివల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా బెల్లంలోకి కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఇది ఉండపాకం అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది. అలానే దీన్ని ఉండపాకం చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి నీళ్లు వేసుకుని మనం కొద్దిగా ఈ మిశ్రమం వేసుకుంటే కనుక ఒక్క 10 సెకండ్ల తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇది ఉండ ఈజీగా అయిపోవాలి. అలానే ఈ ఉండ మనం ఇటువైపు తిప్పితే అటువైపు తిరిగిపోతే కనుక ఉండపాకం వచ్చేసినట్టు అనమాట. అలానే గట్టిగా అయిపోకూడదండి, స్మూత్గానే ఉండాలి. అప్పుడు దీన్ని మరొక్కసారి బాగా కలిపేసుకుని స్టవ్ని కట్టేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకుని చల్లారేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలకి కాస్త గట్టిగా అవుతుందండి. అప్పుడు ఒక నైఫ్తో కనుక మనం ఇలా నాట్లు పెట్టేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనం తీసుకున్నప్పుడు పీసెస్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నాట్లు పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఒక 2-3 గంటలకి ఇది పూర్తిగా చల్లారిపోతుందండి, పైనంతా కూడా బిగుసుకుపోతుంది. అప్పుడు మనం నాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకున్నప్పుడు పీసెస్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా నాట్లా పెట్టుకోకపోతే ఒకటే అచ్చు కింద వస్తుంది. అప్పుడు ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకోవడం కష్టమవుతుంది అనమాట. నోరు బాగాలేనప్పుడు లేదంటే కొంచెం గొంతుకు దురదగా ఉన్నప్పుడు ఎసిడిటీ ఉన్నప్పుడు ఒక్క ముక్క అలా నోట్లో పెట్టుకొని చప్పలించుకుంటే ఈ పసుపు అల్లంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీ తీసుకుని మనకున్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.